ఒడ్డె ఓబన్న గారి జయంతి సందర్భంగా మండల ఒడ్డె సోదరులు, గ్రామ ఒడ్డె సోదరులు, అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆయన యొక్క ప్రశంసల గురించి ప్రభుత్వం ఈరోజు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక సెలవు దినంగా ప్రకటించిందంటే ఒకసారి మనం స్వాతంత్ర సమరయోధుల్లో 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీ అటువంటి వ్యవస్థాపకుల్లో ఆ రోజు బ్రిటిష్ వారు ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి కార్మికులకు కానివ్వండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో ఒడ్డె ఓబన్న గారు సామర్థ్యతని అన్ని సంఘాల వారిని మరి కలగలుపుకొని ఆ యొక్క సంఘాని కోసం మరి బ్రిటిష్ వారితో పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఆయన. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గ్రహించి గుర్తించి ఈరోజు మరి ఒడ్డె సోదరులకు మంచి చేయూతనిస్తూ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా తావిచ్చేటువంటి మహానుభావునిగా మరి ఈరోజు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించిందంటే ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి మహనీయుల్ని మనం ఇలాంటి కార్యక్రమాల్ని ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నటువంటి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఒడ్డె సోదరులైతేనేమి, అన్ని సంఘాలైతేనేమి ఈరోజు అందరూ ఒక ఐక్యతతో చాటి చెప్పాలన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒడ్డె సోదరులు ఏదైతే మరి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నటువంటి వాస్తవాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఒడ్డె సోదరులకు ఈరోజు మరి రాళ్ళు కొట్టుకోవడం కోసం కానీ, లేదంటే గుడికి రాళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మైనింగ్ లీజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఒడ్డె సోదరులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అదేవిధంగా ఏదైతే ఒడ్డె సోదరులు మరి గౌరవనీయులు కీర్తిశేషులు ఒడ్డె ఓబన్న గారి యొక్క రేనాటి నాయకుడు అనేటువంటి ఆ నాయకుడిని మనం స్థల సేకరణ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి, శ్యాంబాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి స్థల సేకరణ ఏర్పాటు చేస్తూ విగ్రహావిష్కరణకు మంచి కార్యక్రమంగా అనేకమైన మినిస్టర్లని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా పిలిచి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ, ఒడ్డె సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒడ్డె ఓబన్న జయంతి వేడుకల్లో వెంకటమానం గ్రామంలో నిర్వహించడం జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎదుటి గ్రామ ప్రజలు కాకుండా గ్రామ ప్రజలు, మండల ప్రజలు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఒడ్డె ఓబన్న జయంతి గుర్తించాను. ఒడ్డెలలో ఎస్టీ జాతరలు చేస్తున్నాం. ఒడ్డెలకు ఉన్న ఏకైక లక్ష్యం ఒడ్డెలలో ఎస్టీ జాతరలు చేస్తున్నాం. ఒడ్డెలకు ఎస్టీ జాతరలు ఎందుకు చేస్తారంటే విద్య, ఉద్యోగం, ఉపాధి. ఒడ్డెలను చాలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒడ్డెల్ని ట్రైబల్స్గా నిలబెట్టినారు. కానీ ఒడ్డెల్ని ఇంతవరకు ఎస్టీ జాతరలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెల్ని ఎస్టీ జాతరలు చేస్తారని మాటిచ్చాడు. అదేవిధంగా మాటలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఒడ్డెలను వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇత్యాదిగా గారికి ప్రత్యేక